హలో అమిగోస్, వెల్కమ్ టు అమి వడారీస్. నేను మీ కాటన్ పిల్ల. సో ఈ రోజైతే మా మమ్మీ ఒక కొత్త రెసిపీ చేస్తుంది. కొత్తదేం కాదు అమిగోస్, మన అందరికీ తెలుసు ఆల్రెడీ. ఏంటంటే ములక్కాయ ఆకులు అండ్ తర్వాత కరివేపాకు ఆకులు రెండు మంచిగా డ్రై చేసేసి వాటిని మంచిగా ఇలా రోస్ట్ చేయాలన్నమాట. రోస్ట్ చేసి వాటితో కారం చేస్తారనమాట. సో ఆ కారం చేస్తుంది అనమాట. ఇంతకుముందుకు ఒకసారి చేసింది, చాలా అంటే చాలా అమేజింగ్ ఉండే. సో నాకు ఫుల్ ఇష్టం అండ్ ఇది చాలా అంటే చాలా హెల్దీ అన్నమాట. అందరికీ ఎవరైనా తినొచ్చు ములక్కాయ ఆకులు. ఎవరైనా తినొచ్చు. మోకాల నొప్పులు ఉన్నా, బోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అండ్ తర్వాత బ్యాక్ పెయిన్ ఉన్నా అండ్ హెయిర్ ప్రాబ్లం ఉన్నా, లైక్ ఏ ప్రాబ్లం ఉన్నా దేనికైనా తినొచ్చు అనమాట. సో మనమైతే ఇలా రోస్ట్ చేసుకోవాలి ములక్కాయ ఆకులను. ఫస్ట్ మనము వాష్ చేసి మంచిగా డ్రై చేసుకోవాలన్నమాట 2 days. ఆ తర్వాత మళ్ళీ అవి కొంచెం డ్రై అయిపోతాయి కదా, ఆ తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఇట్లా డ్రై చేసుకోవాలన్నమాట. అయిన తర్వాత ఇవేమో కరివేపాకు ఆకులు ఇట్లా మంచిగా డ్రై చేసేసుకోవాలి. డ్రై చేసిన తర్వాత ఇవి మనం చేతిలోకి తీసుకున్నాం అనుకో ఇలా నలిగిపోవాలన్నమాట. సో అలాంటి టెక్స్చర్ వచ్చే వరకు మంచిగా మనము డ్రై చేసేసుకోవాలి, లైక్ రోస్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలన్నమాట. సో పోపులో జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ధనియాలు మంచిగా రోస్ట్ అవుతున్నప్పుడు దాంట్లో ఎండుమిరపకాయలు వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎండుమిరపకాయలు వేసి రోస్ట్ కొద్దిసేపు టైం పడుతుంది ఇది రోస్ట్ కావడానికి. సో అది కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. అండ్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఇక్కడ చింతపండు మర్చిపోద్దాం బికాస్ కొంచెం జస్ట్ ఒక చిన్న బాల్ అంతా, లైక్ చిన్న బాల్ అంతా ఒక చింతపండు తీసేసుకోవాలి. అండ్ తర్వాత ఇవన్నీ తీసేసుకొని వచ్చి ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మన పౌడర్ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మా మమ్మీ మిక్సీలో అంత వేసేస్తుంది. ఫస్ట్ మనం పోపు వేసుకునే అవన్నీ, అండ్ తర్వాత ఎల్లిపాయలు ఇంకా ఉప్పు అదంతా వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి అన్నమాట. సో ఇప్పుడు దాంట్లో నువ్వులు కూడా వేసేసుకున్నాం. అండ్ తర్వాత నెక్స్ట్ మనం ఇంతసేపు రోస్ట్ చేసుకున్న ఆకులు ఉన్నాయి కదా, అది డ్రమ్ స్టిక్ లీవ్స్ అండ్ తర్వాత కర్రీ లీవ్స్, అదే కరివేపాకు లీవ్స్ అంటే కరివేపాకు లీవ్స్. సో మంచిగా రోస్ట్ చేసుకుని పౌడర్ రెడీ అయిపోయింది. సో అది ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా, మిక్సీ పడుతుంటే నాకు ఫుల్ అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. సో మా మమ్మీ మంచిగా వేడన్నం వేసేసుకొని వచ్చింది. వేడన్నంలో కొంచెం కారం పొడి వేసుకొని వచ్చిందనమాట. వేడి అన్నంలో తింటుంటే ఎంత బాగుంది తెలుసా ఆమె కోసం. నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మా మమ్మీ నాకు ఎప్పుడు పెడతా అని చెప్పేసి ఫుల్ వెయిట్ చేసేస్తున్నా. చూడండి మంచిగా బాల్ అయిపోయింది కదా. సో తింటుంటే కిర్రాకు ఉంది ఆమెగో. సో ఇంకా మా తమ్ముడు గాడు కూడా వచ్చిండు. మా తమ్ముడు గాడు ఇంకా నేను మా మమ్మీ ముగ్గురం కలిసి మంచిగా తినేసాం అనమాట. సో మీరు కూడా చేసుకోండి ఆమెగోస్, ఈ రెసిపీ చాలా బాగుంది.